తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్ భవన్ వద్ద కార్మికులు మహాధర్నా చేశారు. ఆర్టీసీ నుంచి రావాల్సిన సీసీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం రావాల్సిన వడ్డీ 45 కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సొమ్ముని హస్తగతం చేసుకుంది. 540 కోట్లు ఇవాళ సీసీఎస్ నుంచి, 580 కోట్లు పీఎఫ్ నుంచి, తర్వాత రిటైర్డ్ కార్మికులది ఎస్పీటీ ఎస్ఆర్బీకి సంబంధించి టోటల్ గా 1700 కోట్లు. ఈయన 1700 కోట్లని ఇలా ఆర్టీసీ యాజమాన్యం పెట్టుకుంటే మరి 52,000 మంది కార్మికుల పరిస్థితి ఏం కావాలో మేనేజ్మెంట్ గవర్నమెంట్ అర్థం చేసుకోమని చెప్పినాం. అందుకే ఇవాళ మేము ధర్నా చేస్తా ఉన్నాం. బస్సు భవన్ ముట్టడి పెట్టినాం. ఈ ముట్టడి ఇంతటితో ఆగదు. ఇవాళ సమ్మెకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే సమ్మెకు కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.